ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటనలో సొమ్మసిల్లి పడిపోయిన పాప ఇప్పుడు ఎలా ఉంది? అమ్మాయికి ఏమైంది? ఆమె కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారో మా ప్రతినిధి సాహిత్య అందిస్తున్న ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ చూద్దాం. మంత్రి పవన్ కళ్యాణ్ ఇవాళ పర్యటించడం జరిగింది. అయితే గొడవరు ప్రాంతంలో కంకిపాడ బస్ స్టాండ్ దగ్గర నుంచి కూడా గొడవరు ప్రాంతం వరకు కూడా జనాలందరూ కూడా అక్కడికి పవన్ కళ్యాణ్ని చూసేందుకు, అక్కడ ఏదైతే రోడ్డు నిర్మాణం జరిగిందో 3,75,00,000 వ్యయంతో అయితే కనుక గ్రామీణాభివృద్ధి అక్కడంతా కూడా ఆయన పర్యవేక్షించడానికి అయితే కనుక రావడం జరిగింది. అక్కడే ఒక చిన్న ఇన్సిడెంట్ జరగడం అయింది. అయితే ఒక పాప అయితే కళ్ళు తిరిగి పడిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఆ పాప ప్రస్తుతం మనతో పాటే పక్కనే ఉంది. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఆ పాపతో మాట్లాడేందుకైతే కనుక వాళ్ళు ఎక్కడైతే నివసిస్తారో రొయ్యూరు ప్రాంతానికైతే కనుక బిగ్ టీవీ వచ్చేసింది. ఆ పాపతోనే మాట్లాడదాం. పాప పేరు జ్యోత్స్న విజ్జు అంటారంట అందరూ. నీ పేరేంటి? విజయ. విజయ, ఓకే. ఎలా ఉంది ఇప్పుడు నీకు? నహింగ్ అలా బాగానే ఉంది. అక్కడ కళ్ళు తిరిగి పడిపోవడం తర్వాత అంటే అక్కడ ఏమైంది, అసలు ఇన్సిడెంట్ ఏమైంది? అక్కడ చూద్దామని వెళ్ళాను. ఎవరిని చూద్దామని? పవన్ కళ్యాణ్ గారిని చూద్దామని వెళ్ళాను. కానీ నాకు చాలా రోజులు మట్టి వాంతింగ్స్ అవుతుంది బాగా. కానీ డాడీ వెళ్తున్నారు, నేను కూడా వెళ్దామని చెప్పి నేను కూడా వెళ్ళా. కానీ వెళ్ళంగానే నాకు ఇట్లా జరిగిపోయింది. నేను ఇంకెళ్ళా, కూడా చూడలే ఇంకా పవన్ కళ్యాణ్ గారిని. ఓకే, చూడకముందే నువ్వు నేను ఇంకా చూడలే పవన్ కళ్యాణ్ గారిని. ఓకే, అంటే నీకు అభిమానం చేసాం ఇంకా మేము. ఆయన వచ్చారంట అవన్నీ మాకు తెలియదు. సో నీకు పవన్ కళ్యాణ్ అంటే వ్యక్తిగతంగా ఇష్టం, చూడడానికి కోసం వెళ్ళావా అక్కడికి? అవును. ఎందుకు ఇష్టం పవన్ కళ్యాణ్ గారు? చిన్నప్పటి నుంచి ఇంక ఇష్టం. మూవీస్ ఎక్కువ చూస్తావా? ఏ మూవీ ఇష్టం పవన్ కళ్యాణ్ గారిది? అత్తారింటికి దారి. ఏమైనా డైలాగ్ చెప్తావా? ఏం లేదా? సో నువ్వు బాగానే ఉన్నావు అని పవన్ కళ్యాణ్ గారికి చెప్తావు ఒక మాట. అంటే అందరూ ఇప్పుడు ఏంటంటే నువ్వు ఏదైతే కళ్ళు తిరిగి పడిపోయావో వీడియో అదంతా కూడా బయట జనాల్లోకి వెళ్ళిపోయి పాపకి ఏదో అయిందని అందరూ భయపడుతున్నారు అనమాట. నువ్వు చెప్తావా? నాకేం కాలేదు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు బాగానే ఉందా నీకు హెల్త్? ఓకే, అయితే విజయ వాళ్ళ తండ్రి కూడా ఇక్కడే ఉన్నారు. మీ పేరేంటి? నా పేరు చంటి అండి. చంటి, ఓకే. ఊర్లో అనిల్ కుమార్ అని పిలుస్తారు మేము. అవునండి. ఓకే, పాపని అక్కడికి ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ ఇంటి దగ్గరకు వచ్చాడు కానీ చూద్దామని వెళ్తే అక్కడ పిల్లకి 3 రోజుల నుంచి జ్వరం అండి, బాగట్లేదు. నీరసంగా ఉండి కళ్ళు తిరిగి పడిపోయి ఇంటికి తీసుకొచ్చేసాను. ఇంకంతే. ఓకే, మీకు పవన్ కళ్యాణ్ అంటే కూడా వ్యక్తిగతంగా చాలా ఇష్టం అని కూడా మీరు చెప్తూ ఉన్నారు. ఏంటి అసలు ఎందుకంటే అభిమానం? అభిమానం అంటే అభిమానం అండి, ఇంకేముంది. అక్కడ అలా జరగగానే పాప కళ్ళు తిరిగి పడిపోవడం కానీ అదంతా ఇన్సిడెంట్ జరిగేటప్పుడు మీకు ఏమనిపించింది? అంటే ఏం లేదండి, ఇంటికి నీరసంగా ఉందని జ్వరం వచ్చిందని తెలిసి ఇంటికి తీసుకొచ్చేసాను. బాగానే ఉంది. 2 వారాలు తాగించాను, బాగానే ఉంది. అంటే అక్కడ ఏంటి క్రౌడ్ వల్ల కానీ ఆ క్రౌడ్ పుల్లింగ్ చాలా మంది ఏమంటున్నారంటే క్రౌడ్ వల్ల తొక్కిసలాట్లోనే పాప కళ్ళు తిరిగి పడిపోయింది అనేసి చెప్తూ ఉన్నారు. అదే లేదండి, కొంచెం నీరసంగా ఉంది, జ్వరం వచ్చింది, నీరసంగా ఉండి కళ్ళు తిరిగినట్టు అనిపిస్తే తీసుకొచ్చేసాను అంతే. ఓకే, అంటే ఎన్నేళ్ల నుంచి మీరు పవన్ కళ్యాణ్ అంటే అభిమానం? కానీ పొలిటికల్ గా గండించండి, సినిమాలు వచ్చిన దగ్గర నుంచి ఆయన ఫస్ట్ సినిమా గండించండి. ఎన్నిసార్లు చూసారు పవన్ కళ్యాణ్? ఎప్పుడైనా కలిసారా మీరు? కలవలేదండి, కలవలేదు. ఓకే, చూద్దాం దగ్గరికి వచ్చాడు, మా ఊరు వచ్చాడు కానీ చూద్దామని వెళ్ళామండి అంతే. ఓకే, అయితే విజయ పాప కూడా ఇప్పుడు క్షేమంగానే ఉంది అని చెప్పేసి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అందరూ కూడా చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఏదైతే గ్రామీణాభివృద్ధికి సంబంధించి పవన్ కళ్యాణ్ పర్యటించడానికి వచ్చారో అదే పరిస్థితి. అంటే ఇక్కడ చాలా వరకు కూడా కొన్ని కాంట్రవర్షియల్ థింగ్స్ ఎక్కువగా హైలైట్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ కూడా పాప కొంచెం కళ్ళు తిరిగి పడిపోవడం వల్ల అయితే కనుక అందరూ కంగారు పడడం అయితే జరిగింది. వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత అయితే కనుక ఏమీ కాలేదని చెప్పిన అనంతరం అయితే అందరూ ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. ఇక్కడ విజయ కూడా మనతో పాటే ఉంది. తను కూడా నాకేం కాలేదు, పవన్ కళ్యాణ్ గారికి నేను డైరెక్ట్గా చెప్తున్నాను బిగ్ టీవీ ద్వారా అని చెప్పి తను కూడా క్యూట్గా మనతో చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. చెప్పు ఒకసారి, ఏమైనా చెప్తావా? ఇంకేమైనా? నాకేం కాలేదు అంతే. అంతేనా? ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? నేను 8th క్లాస్. 8th క్లాస్, ఓకే. ఏ స్కూల్? శ్రీ సాయి గీతాంజలి స్కూల్. ఓకే, యాక్టివిటీస్లో అన్నిట్లో పాల్గొంటావా బాగా? రన్నింగ్ కాంపిటీషన్ కానీ, ఎస్ఐ కాంపిటీషన్ అన్నీ? ఏంటి నీ అంబిషన్ ఏంటి? డాక్టర్ అవుదాం అనుకుంటున్నావా? సో విజయ డాక్టర్ అవ్వాలని కోరుకుంటోంది యాక్చువల్గా. సో అది పరిస్థితి. అంటే మొత్తం మీద ఏదైతే ఇన్సిడెంట్ జరిగి పాప కళ్ళు తిరిగి పడిపోవడం జరిగిందో దాంట్లో అయితే కనుక ఎలాంటి అపశృతి జరగలేదు. తొక్కిసలాట్లో కూడా తను పడిపోయిన పరిస్థితి ఏమీ లేదు. తనకి హెల్త్ బాగోకపోవడం వల్లనే తను కళ్ళు తిరిగి పడిపోయింది. వెంటనే తను కోలుకోవడం కూడా జరిగింది. ఇంటికి కూడా తీసుకొచ్చేసారు. అంత క్షేమంగానే ఉందని తండ్రి కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ సాహిత్య విజయవాడ నుంచి.